అన్నాడు. మరి బైబిల్‌లో నీ యేసు ఏం చెప్పాడు? నేను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు అన్నాడు. ఇప్పుడు యేసుని అనుసరిస్తే మహాభారతం ప్రకారం మీరు అందరూ కూడా నరకానికి పోతారు. ఇక్కడ యేసుక్రీస్తు సత్పురుషుడు కాదు, సత్పురుషుడు కాదు, ఎలా యేసుక్రీస్తుని అనుసరిస్తే మీరు నరకానికి పోతారు అని చెప్పి మాట్లాడతాడు. అది కూడా తప్పే. చూద్దాం ఒకసారి, అది కూడా బైబిల్లో చూద్దాం ఖచ్చితంగా ఈ సందర్భంలో. దీని గురించి కూడా నేను రాసిన పుస్తకంలో 244 ప్రశ్న అండి ఇది. నిత్య జీవాన్ని ఇచ్చే సత్పురుషుడైన దేవుడు యేసుక్రీస్తు కాదా? యేసుక్రీస్తు సత్పురుషుడు కాదా అని చెప్పి. అలాగే చూడండి, నిత్య జీవాన్ని ఇచ్చే సత్పురుషుడైన దేవుడు యేసుక్రీస్తు దేవుడు కాదా అని చెప్పి కాన్సెప్ట్ చూడండి. లూకాసు వార్త చూద్దాం. అసలు లూకాసు వార్త 18వ అధ్యాయం. లూకాసు వార్త 18వ అధ్యాయం. ఒకసారి ఓకే సార్, నేను హైడ్ అవుతాను స్క్రీన్. ఓకే చూడండి, లూకాసు వార్త 18-19 అందుకు యేసు, నేను సత్పురుషుడనని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడనో సత్పురుషుడు కాడు. ఇక్కడ ఈ బుర్ర పని చేయని బత్తాయిలు ఎవరైతే ఉన్నారో యేసుక్రీస్తు తాను దేవుడు కాదని చెప్పుకున్నట్లుగా వక్రీకరిస్తారండి. యేసుక్రీస్తు దేవుడితో సమానుడు చేసుకున్నాడు, నువ్వు మనుషుడివే ఉండి దేవుడు ఎలా చెప్పుకుంటున్నావు అని రాళ్ళు పట్టుకొని యూదులు కొట్టాలని చూస్తే, యేసుక్రీస్తు వారు విశ్రాంతి దినానికి ప్రభుని అని చెప్పుకోవటం, నేను దేవుడితో సమానుడు చేస్తున్నాడు ఎన్ని వచనాలు ఉంటే యేసుక్రీస్తు దేవుడిని చెప్పుకోలేదు అని చెప్పి ఈ వచనాన్ని పట్టుకుంటారు. సరే చూడండి, అసలు ఉద్దేశం ఏంటంటే, ఒక అతను వచ్చి అడిగాడు సద్బోధకుడా అంటే, అప్పుడు ఏమన్నాడు యేసుక్రీస్తు వారు, యేసు నేను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప ఎవరినో సత్పురుషుడు కాదు అంటే, దేవుడు ఒక్కడే సత్పురుషుడు, నన్ను సత్పురుషుడిగా గుర్తిస్తున్నావా? నన్ను దేవుడిగా అంగీకరిస్తున్నావా? మరి దేవుడు ఒక్కడే సత్పురుషుడు కదా, నన్ను ఎలా సత్పురుషుడు అంటున్నావు అంటే, నన్ను దేవుడిగా యాక్సెప్ట్ చేస్తున్నావా? నన్ను సత్పురుషుడు అని యాక్సెప్ట్ చేస్తున్నావా? దేవుడు ఒక్కడే సత్పురుషుడు కదా, నన్ను దేవుడని నమ్ముతున్నావా అనే క్వశ్చన్ లో ఉన్న అర్థం అది. అంతే తప్ప నేను సత్పురుషుడిని కాను అని అన్నాడా? దేవుడు ఒక్కడే సత్పురుషుడు అంటే, దేవుడు ఒక్కడే సత్పురుషుడు రా బాబు, నన్ను సత్పురుషుడు ఎందుకు అంటున్నావు అంటే అర్థం ఏంటి? నీ సత్పురుషుడు కాదని దేవుడు కాదన్నట్ట. అంటే నన్ను దేవుడిగా నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావా? సత్పురుషుడు అని అన్నావా అంటే నన్ను దేవుడిగా నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావా అని క్వశ్చన్ చేస్తున్న సందర్భం. తర్వాత లూకాసు వార్త 18 ఒక అధికారి సందర్భం చూద్దాం. ఒక అధికారి ఆయనను యేసుక్రీస్తుని చూసి, సద్బోధకుడా, నిత్య జీవనకు వారసుడు ఒకటకు నేనేమి చేయవలను? ఓకే అన్న తర్వాత అడిగాడు, సత్పురుషుడు ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒకటే తప్ప ఎవరు సత్పురుషుడు కాదని. అంటే నన్ను దేవుడు అనుకుని అడుగుతున్నావా? సద్బోధకుడు అని అడుగుతున్నావా? నిత్య జీవాన్ని చేరుకోవాలంటే ఏం చేయాలని అడుగుతున్నావు కదా, నన్ను దేవుడు అనుకుని అడుగుతున్నావా అని క్వశ్చన్ చేస్తూ, ఇతను ఏదైతే అడిగాడో నిత్య జీవానికి వారసుడు అవ్వాలని నేను ఏం చేయాలని అడిగాడో, ఇది చాలా కీలకమైనటువంటి వచనమండి. ఖచ్చితంగా దీనికి జవాబు మీరు అంతా గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు అధికారితో, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఇప్పుడు నిత్య జీవాన్ని ఇచ్చేది ఎవరండి? దేవుడు తప్ప ఇంకెవ్వరు నిత్య జీవాన్ని ఇవ్వలేరు. దేవుడు తప్ప ఎవరు నిత్య జీవాన్ని ఇవ్వలేదు. యేసుక్రీస్తు వారు తాను దేవుడిగా నిరూపించిన సందర్భం. నిత్య జీవం కావాలంటే నన్ను వెంబడించు, అప్పుడు నీకు నిత్య జీవం దక్కుతుంది అని చెప్పాడంటే, యేసుక్రీస్తు తాను దేవుడిని అని చెప్పుకున్న సందర్భం అది. ఏదైతే అధికారి నిత్య జీవం కావాలని అడిగాడో, ఆ నిత్య జీవం నా ద్వారా వస్తే నన్ను వెంబడించు అన్నాడు. అంటే నిత్య జీవన్ ఇచ్చేవాడు ఎవరో దేవుడు అవ్వకుండా ఎవరో ఏమవుతాడండి? అలాగే ఈ దేవాలయం కంటే గొప్పవాడిని అని చెప్తాడు. అంటే దేవాలయంలో గొప్పవాడు ఎవరు ఉంటాడు? దేవుడే ఉంటాడు కదా. ఇలా చెప్పిన సందర్భాలు బోల్డ్ ఉంటే కూడా ఈ బత్తాయిలకి అర్థం కాదు కావాలని మాట్లాడతారు. అక్కడ దేవుడు ఒక్కడే సత్పురుషుడు అంటే, నేను సత్పురుషుని కాదు దేవుని కాదు అని చెప్పాడేంటి? నన్ను దేవుడు అనుకుని సత్పురుషుడు అంటున్నావా ఏంటి అని అడిగిన సందర్భం. ఆయన ఉద్దేశం ఏంటో అడుగుతున్న సందర్భం, అంతే తప్ప ఆయన డిక్లేర్ చేసుకున్న సందర్భం కాదు. దేవుడిని కాదు, సత్పురుషుని కాదు అని చెప్పి డిక్లేర్ చేసుకున్న సందర్భం కాదు అది. తెలుగు వచ్చారు మీకు అసలు? మీకు తర్వాత